సో అక్కడైతే ఇద్దరు ఎనిమిస్ ఉన్నారనమాట, వెళ్ళి కొట్టేద్దాం. సో ఇక్కడికి వచ్చేస్తే వీళ్ళిద్దరు ఎందుకు మామ ఆత్మలాగా తిరుగుతున్నారు, ఇద్దరు నించొని. ఈయన నాకైనా కానీ ఈడేంది నాకైనా చూపించట్లేదు, ఇంకా నిలబడుకునే ఉన్నాడు. అలాగే ఉన్నాడు కాబట్టి నేను హెడ్కి ఏం పెట్టి కొట్టేసిన కిల్ అయిపోయాడు. కానీ ఇప్పటికి కూడా మాయం అవ్వట్లా. వీడితో ఏదో ఆత్మ దూరినట్టుంది. ఇది ఫ్రీ ఫైర్ లేకపోతే ఇంకేదైనా దెయ్యాల గేమా? హాయ్ గాయ్స్, అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు లాస్ట్ పీరియడ్ వచ్చి ఖాళీమో స్పోర్ట్స్ పీరియడ్. ఇంకా ఫ్రెండ్స్ అందరూ 6-6 ఫన్నీగా ఆడదాం ఉన్నారు. మేము నార్మల్ గానే కాలేజ్ లో 6-6, 5-5 ఇలా ఫ్రెండ్లీగా ఆడుకుంటా ఉంటాం. ఈ రోజు కూడా జనరల్ గా రూమ్ పెట్టి స్టార్ట్ చేసాం. కానీ ఏమైందో తెలియదు మామ, ఈ మ్యాచ్ స్టార్టింగ్ నుంచి నాకు దెయ్యాలాగా కనిపిస్తున్నారు ప్రతి ఒక్కడు. సో అంటే నాకైనా కానీ ఇలాగే కనిపిస్తున్నారు, ఒకవేళ వాళ్ళు కిల్ అయినా సో ఇలాగే కనిపిస్తున్నారు. ఫస్ట్ రౌండ్ అయితే వాళ్ళు కొట్టేశారు, మీరు చూసారు కదా. ఇప్పుడు వచ్చి సెకండ్ రౌండ్ అబ్జర్వేటరీ వచ్చింది. నేను వచ్చి MP40 షార్ట్ గన్ తీసుకున్నా. సో ఇదిగోండి మా ఫ్రెండ్ గారు కూడా చూడండి ఎలా కనిపిస్తున్నారు. ఆపోజిటే కాదు మా టీమ్మేట్స్ కూడా అలాగే కనిపిస్తున్నారు. నాకు ఒక విషయం అసలు ఏం అర్థం కావట్లేదు, మొత్తం కన్ఫ్యూజ్ గా ఉంది. అండ్ గేమ్ కూడా ఫుల్ హ్యాంగ్ అయిపోతా ఉంది అనమాట. ఇదిగోండి ఎనిమి వచ్చాడు, సో గన్ను పెట్టుకుని వచ్చాడు, ఆయనైతే కొట్టేసా, అదిగోండి నాకు అయిపోయాడు. ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. సో మళ్ళీ ఆయన ఫుల్ కిల్ కొడుతుంటే ఫుల్ కిల్ అయ్యాడు, అప్పుడు కూడా అలానే ఉన్నాడు. సో బ్యాక్ నుంచి ఇంకొకటి వచ్చి నన్ను కొట్టేశాడు. సో మా వాళ్ళు ఏంటంటే ఉత్తి స్ప్రే ఆడతారు మా కాలేజ్ వాళ్ళు. సో మీ కాలేజ్ వాళ్ళు అయినా అంతే కదా, సో దింపేస్తారు అనమాట, ఒక్కొక్క స్టైల్లో ఆడతారు. సో ఇక్కడ వన్ ట్యాప్ ఆడాలి అలా అనే లేదు, ఎలా పడితే అలా ఆడతారనమాట. సో నేను స్పెక్టేట్ మోడ్లో ఉన్నా కానీ నాకు అందరూ అలాగే కనిపిస్తున్నారు. నేను ఎవరైతే స్పెక్టేట్ చేస్తున్నానో అతను మాత్రం నార్మల్గా కనిపిస్తున్నాడు. సో మిగతా వాళ్ళందరూ కూడా అలాగే కనిపిస్తున్నారు. అసలు ఆ చేతులు పట్టుకునే విధానం అది మొత్తం దెయ్యాల్లాగే ఉన్నారు చూడండి అనమాట. ఏదో ఆత్మలాగా కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కడు చచ్చిపోయి ఆత్మలు పైకి వెళ్తుంటారు చూసావా, సేమ్ అలాగే ఉన్నారు. ఫైనల్ గా మనం అవుట్ అయినా మన టీమ్మేట్స్ ఎలాగో అలాగా రౌండ్ అయితే గెలిపించారు. వాళ్ళ ఒక రౌండ్ మేము ఒక రౌండ్. సో చూద్దాం ఎవరు విన్ అవుతారు ఈ మ్యాచ్. రౌండ్ స్టార్ట్ అవగానే అందరూ నార్మల్ గా నిలబడుకో ఉన్నారు. సో నేను గన్నులు కొనుక్కొని ఒకసారిగా హ్యాపీ అయ్యా, ఏందబ్బా నార్మల్ గా వచ్చేసిందిలే ఇంకా నుంచి బాగా ఆడుకుందాం అనుకున్నా. సో కాసేపు అవగానే మళ్ళీ అడావిడిగా వచ్చేసారు అనమాట. అదిగోండి ఒకడేమో ఇలా రన్నింగ్ పరిగిస్తే ఆగిపోయినాడు, సో ఇంకోటి ఏమంటే గన్నిలాగా పెట్టేసుకున్నాడు. సో ఇంకొకరు ఇద్దరు అదిగోండి కొంతమంది ఏందో గాల్లో తిరిగేస్తున్నారు అనమాట. కింద నేలకు కూడా షూస్ కూడా కింద తగలట్లా, గాల్లో తిరుగుతా ఉన్నారు. నేను ఆ పక్క స్క్రీన్ షాట్ తీసుకుంటా ఉన్నాను. సో మళ్ళీ వెళ్తా ఉన్నాను అనమాట. UMP M1014 డెజర్టికల్ తీసుకున్నాను. అదిగోండి గ్లూవాల్ కూడా అలాగే వేసేస్తున్నారు. గ్లూవాల్ చేతిలో కూడా రావట్లేదు, గ్లూవాల్ ఏమో వేసేస్తున్నారు. సో అసలు ఏంది మామ ఈ గేమ్. ఫ్రీ ఫైర్ ఎన్నెన్నో గిచ్చులు చూసా కానీ ఇదేందో మరీ దారుణమైన గ్లిచ్ అనమాట. సో గ్లూవాల్ వేసుకున్నాను. సో మా వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు అందరు ఇలాగే కనిపిస్తున్నారు. కనిపించదైనా ఓకే, అప్పటికైనా ఏం పర్లే. మనం ఎప్పుడైనా నాకు చేస్తే నాకు కూడా అవ్వట్లా, ఒకవేళ ఫుల్ కిల్ చేసినా ఫుల్ కిల్ అవ్వట్లా, అలాగే ఉంటున్నారు. సో నేను మళ్ళీ ఇక్కడ గ్లూవాల్ వేసుకొని మళ్ళీ వెళ్తున్నా. ఇటు పక్క ఒక ఎనిమి కనిపించాడు. సో అటుపక్క ఒక కిల్ అయిపోయారు, 4 ఉన్నారు, మేము ఇంకా 5 మంది ఉన్నాం. సో చూద్దాం ఈ రౌండ్ కొడతాం లేదని. ఆపోజిట్ మర్చిపోయి ఇంకో విషయం ఏంటంటే అందరూ బాగా ఆడతారు. సో మా టీము కొంతమంది వీక్ ఉన్నారనమాట. సో ఆపోజిట్ అందరూ ఇదిగోండి ఈడు వచ్చాడు. సో కొడతా ఉన్నాడు చూడండి, నేనైతే ఆ నాక్ చేసా, ఆడ కిందకే ఫైర్ చేస్తున్నాడు. మీరు చూసారు ఓన్లే ఈ గేమ్ ప్లే అయినా మనకు అలవాటు అయింది. ఒకనైతే కొట్టేసినాం కానీ ఆడ అలాగే ఉంటాడు. మనం కొట్టేసినా సరే ఇక్కడ ఒక నిలబడుకున్నాడు కానీ ఆడ ఆల్రెడీ కిల్ అయిపోయినాడు. ఇది నాకు లేట్గా తెలిసి వీడు కూడా కిల్ అయిపోయినాడు. సో ఇక్కడ మన వాళ్ళు నాకు అందరూ నిలబడుకున్నారు. మా టీమ్మేట్స్ ఎవరు ఆపోజిట్ ఎవరు ఏం అర్థం కావట్లేదు, మా అంతా గందరగోళంగా ఉంది. సో వీడికి రివైవ్ ఇస్తున్నా. ఈ పక్క నుంచి ఇంకొకటి కొట్టాడు, ఓడేవడో కూడా తెలియదు. సో ఆపోజిట్ ఒక ఎనిమి ఉన్నాడు, మేము మాత్రం 3 ఉన్నట్టు అని చూపిస్తుంది. ఎంత మాత్రం నిజమో కూడా తెలియదు, నాకు ఎవడ బతుకున్నాడో ఎవడ అయిపోయాడో కూడా తెలియదు. ఫైనల్ గా ఈ రౌండ్ కూడా గెలిచాం. నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. నేను డైరెక్ట్ గా ఫైట్ పెట్టేస్తున్నాను అనమాట, ఎందుకులే ల్యాగ్ అని చెప్పి. సో నెక్స్ట్ అయితే ఆపోజిట్ జిమ్ ప్లేయర్ అయితే వచ్చేసాడు. M10తో 2 బుల్లెట్లు కొట్టే నాకు అయిపోయాడు. ఆ తర్వాత హెడ్కి పెట్టి కొట్టుకున్నా ఫుల్ కిల్. సో డ్యామేజ్ కూడా వస్తుంది. నాకు లేట్గా ఒక విషయం రియలైజేషన్ అయ్యింది. సో ఆ తర్వాత ఇంకొకరిని కూడా హెడ్కి పెట్టి కొట్టుకున్నా. సో ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఎనిమి ఆగిపోయి ఉంటాడు అనమాట. మనం వచ్చేటప్పటికి మనం హెడ్కి పెట్టి కొట్టుకుంటే మనకే ప్లస్. అంటే ఈ గ్లిచ్ వల్ల మనకి మైనస్ ఏం కాదు మామ, మనకి ప్లస్. ఈ గ్లిచ్ రావడం మంచిదే. సో ఆ తర్వాత నేను అర్థం చేసుకోవడం మొదలు పెట్టా. అప్పటి నుంచి నా గేమ్ ప్లే చేంజ్ అయింది. ఈసారి లేట్ లేకుండా నేరుగా రష్ వెళ్ళిపోయా. ఆపోజిట్ జిమ్. సో ప్రతి ఒక్కసారి ఈడే నా దగ్గరకు వస్తున్నాడు అనమాట. నా దగ్గరకు వచ్చి అవుట్ అయిపోతా ఉన్నాడు. సో మళ్ళీ ఆడిని హెడ్కి పెట్టి కొట్టుకున్నాను. ఇప్పటికి ఇది 3వ సారి. ప్రతి ఒక్కసారి పాపం నా దగ్గరకు వచ్చి అవుట్ అయిపోతున్నాడు. వీడు మా బెంచే. సో మా వాడు రియాక్షన్ ఏంటంటే అది అవుట్ అయిపోయిన తర్వాత అయిపోయింది నాకు కథం, నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో ఏమీ లేదు. మా ఫ్రెండ్ గాడు నార్మల్ గా పబ్జి ప్లేయర్, ఈ మధ్య ఫ్రీ ఫైర్ కి వచ్చాడు. పాపం మా ఓడిని కొట్టిన చోట కొట్టకుండా కొడతాను కదా, మా ఓడి ఇంకా ఎలా ఉందంటే అలా ఉంది రియాక్షన్. సో ఆ తర్వాత ఇటు పక్క ఒక ఎనిమి వచ్చాడు, వాడిని అయితే కొట్టేశాను. సో చూడండి ఇది ఎంత బెనిఫిట్ చూడండి మామ. ఆడ కదలట్లా ఏం చేయట్లా, గమ్ముగా నించో ఉన్నాడు. హెడ్కి పెట్టి కొట్టేసుకోవచ్చు ఈ గ్లిచ్ వల్ల. సో నేను అలాగే ఇదిగోండి మళ్ళీ అలా ఫుల్ కిల్ కూడా అలాగే చేశాను. అటు పక్క నుంచి M10 పెట్టుకుని ఒక ప్లేయర్ వస్తా ఉన్నాడు. నా హెల్త్ లేదు, ఈవో M10 ఒక్కటే దెబ్బ కొట్టాడు, నేను అవుట్ అయిపోయా. సో నిలబడుకునే బుల్లెట్లు కూడా కిందకే కొడుతున్నారు చూడండి. ఇప్పుడు వచ్చి మా టీంలో ఒక ప్లేయర్ ఉన్నాడు అనమాట. ఈడు అట్లాగా బాట్లే. సో ఫ్రెష్ అంట, ఈడు ఎలాగో కొట్టలేడులే. ఈడు నాకు తెలుసు ఈడు జంబాలు ఎక్కువ, గేమ్ ప్లే తక్కువ. చూద్దాం కొడతాడేమో. మన ఫ్రెండ్స్ లో కొంతమంది స్పెక్టేట్ మోడ్ లో ఉంటే మూమెంట్ చూపిస్తారు కదా, వీడికి ఎలాగో మూమెంట్ స్పీడ్ కూడా రాదు. కానీ మేమందరం స్పెక్టేట్ చేస్తుంటే ఏదో పెద్ద మూమెంట్ స్పీడ్ ప్లేయర్ లాగా సో మా ముందర మూమెంట్ చూపిస్తా ఉన్నాను అనమాట. ఈడు గ్లూవాల్ వేసేదే సరిగ్గా రాదు. సో మళ్ళీ గ్లూవాల్ వేయడం, తిప్పడం, అటు ఇటు తిప్పడం. లాస్ట్ గా ఉన్న పీకేడా అంటే అది వాళ్ళు కొడతా ఉంటే జోన్ లోకి వచ్చాడు బాట్ గడు.
ఫైనల్ గా వాళ్ళు 3 రౌండ్లు గెలిచారు, మేము 2 రౌండ్లు గెలిచాం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా, ఎవరో ఒకసారి వస్తున్నాడని చెప్పి మా టీం వాళ్ళు మేము ఫోన్ లోపల పెడితే ఆపోజిట్ వాళ్ళు మాత్రం ఆఫ్లైన్ నెట్ అయ్యి సో ఆన్లైన్ కి వచ్చేసి ఒక రౌండ్ కొట్టేశారు. నేను ఆ రౌండ్ స్క్రీన్ రికార్డింగ్ కూడా దీలా, ఎందుకంటే ఫోన్ లోపల పెట్టేసాము. ఎవరో సార్ వచ్చాడు కదా అని చెప్పి మళ్ళీ రిస్క్ అనమాట. ఫోన్ ఒకవేళ దొరికేసి 500 కట్టాలి. ఈ నా కొడుకులు గేమ్ విన్ అవ్వడం కోసం పోతే పోయింది 500 అని చెప్పి అంటే ఫోన్ బెంచ్ కింద పెట్టి మరీ ఆడారు. సో మేము ఆఫ్లైన్ కదా వచ్చి కొట్టేసి ఒక రౌండ్ విన్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు లీడ్ లో ఉన్నారనమాట, మేము 2 రౌండ్లోనే ఉన్నాం. సో ట్రై చేస్తాం. ఏంటంటే మా టీంలో మొత్తం బాట్నాయాలు. సో ఒకనైతే హెడ్ షాట్ కొట్టా, డెజర్ట్ వెళ్తే వెళ్ళి కొడదాం. ఆపోజిట్ మాత్రం మంచి ప్లేయర్స్ ఉన్నారనమాట. సో ఆడ రివైవ్ ఇస్తాడు, ఇదిగోండి మళ్ళీ వచ్చాడు ఆత్మ ప్లేయర్, మళ్ళీ దాని లోపలికి వెళ్ళిపోయాడు. గ్లూ వాళ్ళు వేసుకుంటా ఇంక వీళ్ళు రివైవ్ ఇచ్చుకుంటా ఉన్నారు. మనం ఇప్పుడు ఈ గోడ పైకి ఎక్కి కొట్టాలని. సో చూద్దాం, అదిగో రివైవ్ అయిపోయాడు. ఎంటంతో కొట్టు, అది కొట్టే 3 దెబ్బలు కొట్టా. నాకెప్పుడు ఇంకొక ప్లేయర్ కొన్నాడు, ఇద్దరిని కొట్టేశా. కానీ ఇప్పుడు కూడా నిలబడుకునే ఉన్నారు. అదే మ్యాజిక్ అనమాట. అది మామూలుగా ఉండదు. ఈ రోజు మనకి గ్లిచ్ హెవీ అంతే. ఇంకా మళ్ళీ మేము 3 రౌండ్లు కొట్టాం, వాళ్ళు 4 రౌండ్లో ఉన్నారు. ఈ రౌండ్ మాత్రం కట్లిష్ వచ్చింది మా కట్లిష్ లో నేను తిరుక్కొని ఎర్నించి వెళ్దాం అని చెప్పి ప్లాన్ వేసా. సో అక్కడ మాత్రం టీఎఫ్పి స్పీడ్ మన గిల్డోడే అక్కడే వెయిట్ చేస్తున్నాడు నా కోసం. వచ్చే చూసాడు అనమాట. సో పట్టమని హెడ్ షాట్ కొట్టాడు. MP40 కూడా కింద గాలస్తా ఉన్నట్టు అండి. వెంటనే ఇంకో ప్లేయర్ కూడా వచ్చాడు. భలే స్కామ్ వేశారు అనమాట మనల్ని డిఫీట్ చేయడానికి. ఇంకా మళ్ళీ ఫ్రెష్ గార్డ్ మిగిలాడు. సో ఇంకా మా టీం వాళ్ళు ఇంకా లాస్ట్ కి లక్స్ పాప్ ఒక్కడే ఉన్నాడు. మా వాడు ఏంటంటే 1E5 అనమాట. దాని నుంచి ఏదో తిప్పేస్తా ఉన్నాడు, ట్రై చేస్తున్నాడు. సో నా తర్వాత మా టీంలో ఒక ప్లేయర్ అంటే లక్స్ పాపే. కానీ ఈసారి లక్స్ పాప్ను కూడా కొట్టేశారు ఆపోజిట్. సో మా వాళ్ళ పేర్లు చూడండి మామ, రిమ్ ఒకడు, జిమ్ ఒకడు, లక్స్ పాప, సో మిస్టర్ లెబల్ స్టారు, వీళ్ళందరూ భలే ఉంటాయి పేర్లు మాత్రం. పేర్లు తగ్గట్టే గేమ్ ప్లే కూడా ఉంటుంది అనమాట. ఇంకా ఫైనల్ గా ఈ రౌండ్ కూడా వాళ్ళు కొట్టేశారు. ఇంకా వాళ్ళే లీడ్ లో ఉన్నారు, వాళ్ళు విన్ అయిపోయి తట్టున్నారు. మేము వచ్చి తక్కువలో ఉన్నాను అనమాట. ఇంకెలా అయినా సరే ఈ మ్యాచ్ విన్ అవ్వాలని చెప్పి రీసెంట్ లో తీసుకొచ్చా. అంటే ఒకసారి కాదులే, చాలా సార్లు తీసుకొచ్చాను. అండ్ ఒకసారి అయితే రీకనెక్టింగ్ కూడా అవ్వాలా. అండ్ ఒకసారి మళ్ళీ రీకనెక్టింగ్ అయింది, కానీ యథావిధిగా ఇందాక ఆత్మలాగా తిరుగుతాను కదా, మళ్ళీ అలాగే వచ్చింది. కానీ ఈసారి మాత్రం లాస్ట్ అటెంప్ట్ అని చెప్పి చేశాను మామ. ఈసారి ఏంటంటే నార్మల్ గా వచ్చేసింది. కాకపోతే చాలా రౌండ్లు అయిపోయాయి నాకు ఈ ప్రాసెస్ లో. సో మా వాళ్ళు కూడా మాక్సిమం ట్రై చేశారు. అండ్ ఆపోజిట్ వాళ్ళు వచ్చి 6 రౌండ్స్, మేము 5 రౌండ్స్. ఇంకా మా వాళ్ళందరూ నాకౌట్ అయిపోతా ఉన్నారు. నేనైతే ఒకరే నాక్ చేశాను. టీఎఫ్పి స్పీడ్ ఆపోజిట్ మనోడినైతే మెయిన్ ప్లేయర్ అయితే నాక్ చేశాను. ఇంకా 4 ఉన్నారు. సో మా వాళ్ళందరూ నాకౌట్ అయిపోయారు. ఇంకా నేను ఒక్కనే ఉన్నా. ఇటు పక్క రిమ్ వచ్చాడు. సో మనోడిని కొడదాం అనుకుంటే మనోడిని అయితే ఫుల్ డ్యామేజ్ చేశాను. ఓకే, మనోడు కూడా నాక్ అయిపోయాడు. ఇంకా 3 ఉన్నారు. వాళ్ళ 3ని కొట్టేస్తే అయిపోద్ది. సో ఒకడైతే నేరుగా వస్తా ఉన్నాడు. అడు కూడా ఫుల్ డ్యామేజ్ వచ్చా నాకు అనుకున్నా, కానీ మనోడైతే గ్లూవాల్ వేసాడు. ఆ తర్వాత మళ్ళీ ఇటు వచ్చి కొట్టేశా. ఇంకిద్దరు ఉన్నారు మా వాళ్ళిద్దరిని కొట్టేస్తే రౌండ్ అంటే ఇంకా మనం ఒక్కరమే దాదాపు 3 దాకా కొట్టాం. ఈ మ్యాచ్ ఎట్లయినా కొట్టేయాలని చెప్పి మాక్సిమం ట్రై చేస్తా ఉన్నాను. చూద్దాం ఏం జరగద్దు. ఇంకా 2 ఉన్నారు, 2ని కొట్టేస్తున్నా. ఓకే, ఒకరు ఫుల్ కిల్ కూడా వచ్చేసింది. ఇంకోటి వచ్చాడు. సో ఈయన కొట్టే ఇటు పక్క గ్లూవాల్ వేసా. కానీ ఇంకో ప్లేయర్ కనిపెట్టలేదు. ఇదిగోండి ఇంకో ప్లేయర్ వచ్చాడు. సో ఈడొచ్చి MP40తో స్ప్రే మామూలుగా దింపడు. ఇంకా కొట్టాడు, మళ్ళీ కొట్టా, ఫుల్ డ్యామేజ్ అనమాట. ఇంకా లాస్ట్ కొద్దిగా ఉంది. అప్పుడు కూడా నేను హోప్ కోల్పోలేదు. సో అప్పుడు కూడా బోన్ ఫైర్ వేసుకున్నా. మళ్ళీ ఇటు వచ్చి ఇటు ప్యాక్ వేసుకున్నా, గ్లూవాల్ వేసుకున్నా, ఇటు పక్క వేసుకున్నా, ఇంకా హెల్త్ వేసుకుంటున్నా. సో ఇంకా వాళ్ళిద్దరిని కొట్టేస్తే మనమైతే మ్యాచ్ అయితే సో ఆల్మోస్ట్ 6 వరకు వస్తుంది. సో చూద్దాం. వాళ్ళైతే బయట వెయిట్ చేస్తా ఉన్నారు. గ్లూవాల్ తీసా. అదిగోండి ఆడైతే ఈ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్ళిపోయి వచ్చి కొట్టేశాడు మామ. ఏమన్నా ప్లాన్ వేసాడా. కాకపోతే మా ఓడిది 1 ఇయర్ నుంచి వస్తున్నా కదా, 2 MP40 తీసుకొని స్ప్రే ఫుల్ దింపుతాడు అనమాట. సో అందుకే మనల్ని అయితే దింపేసి కొట్టేశాడు. కానీ ఇప్పటికి కూడా లీడ్ లో నేనే ఉన్నా, 14 కిల్స్. ఆపోజిట్ వచ్చి వాడే ఉన్నాడు M420, వాడు వచ్చి 15 కిల్స్ లో ఉన్నాడు. ఇంకా వాళ్ళు వచ్చి 7 రౌండ్స్, మేము వచ్చి 5 రౌండ్స్. ఇంకా లాస్ట్ రౌండ్ మళ్ళీ మా దాంట్లో అందరూ అవుట్ అయిపోయారు మా టీమేట్స్. ఏంటంటే ముందుగానే వెళ్ళి అవుట్ అయిపోతా ఉన్నారు. ఇంకా 2 ఉన్నారనమాట ఆడ. సో వాళ్ళిద్దరు మెయిన్ ప్లేయర్స్ వచ్చారనమాట. సో నేనైతే గ్లూవాల్ వేసుకుంటా తిరుగుతా ఉన్నాను. ఇదిగోండి వచ్చాడు. ఈడైతే నాకు చేశారు 2 బుల్లెట్ ఫుల్ కిల్ చేద్దాం అనుకుంటే ఫాస్ట్ గా ఈ లోపల కొట్టేశాడు. సో రిమ్ మీకు గుర్తుందా, ఫస్ట్లో ఈడనే కదా నేను 4-5 సార్లు కొట్టా. ఇంకా లాస్ట్కి రివెంజ్ తెచ్చుకున్నాడు. సో ఏంటంటే అప్పుడు నా దగ్గరకు వచ్చి కిండల్ చేస్తా ఉన్నాడు అనమాట. నేను అవుట్ అయిపోయాను కదా అని చెప్పి క్లాస్లో నా పక్కనే కూర్చోన్నాడులే. అదంతా వీడియో తీయలే నేను, ఏంటంటే నేను స్క్రీన్ రికార్డింగ్లో ఉన్నాను కదా అని చెప్పి మళ్ళీ కెమెరా ఓపెన్ చేయాల. సో ఈరోజు ఏంటంటే మనం డిఫీట్ అయ్యాం ఫైనల్గా. ఎందుకంటే ఈ ఆత్మలు ఎట్టంటే అట్ట వచ్చేసి గేమ్ మొత్తం నాకు గేమ్ గ్లిచ్ అయిపోయింది అనమాట. సేమ్ టీమ్స్తో రేపు మళ్ళీ ఆడతాం మా కాలేజ్లో, రేపు మళ్ళీ ఆడతాను. వాళ్ళు డిఫీట్ చేసి వీడియో పెడతా, ఎందుకంటే వాళ్ళు మామూలు కెనల్ చేయలేదన్నమాట, నన్ను అంత కెనల్ చేశారు. సో చూడండి మా 14 కిల్స్ బాగా ట్రై చేశా, కానీ డిఫీట్. మ్యాచ్ సగంలో మధ్యలో సార్ వచ్చేసాడు అని చెప్పాను కదా, ఆ సార్ వచ్చినప్పుడు ఫోన్ కింద పెట్టి మరీ సో కొట్టింది ఈడు ఇంకొకడు. ఇదిగోండి ఈ ప్లేయర్ పవన్ సాయి. సో వీళ్ళిద్దరు ఆపోజిట్ టీమ్స్ అనమాట. సో ఆడుతూనే ఉంటారు ఎప్పుడు గేమ్, నాకంటే దారుణం అనమాట. సో వీళ్ళు సార్ వచ్చినా సరే మ్యాచ్ విన్ అవ్వాలని చెప్పి ఫోన్లు కింద పెట్టి ఆడి మరీ గెలిచేశారు. సో రేపు వీళ్ళని ఎలా అయినా కొట్టి నేను వీడియో పెడతా. అండ్ వీడియో నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.